మనుషుల్లో కూడా కులం ఉంటుంది. కులం నిర్మూలన జరగాలని చెప్పేసి చాలా కాలం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నా, పోరాడుతున్నా, కులం పుట్టిన రోజు నుంచి కూడా కులానికి వ్యతిరేకంగా పోరాడుతున్నా అది చాలా నిర్వీకృతమై ఉంది. అది మన సమాజంలో దాని ప్రభావం కేవలం హిందూ మతంలో లేదు, అది ముస్లిం మతంలోకి కూడా ఉంది, క్రైస్తవుల్లో కూడా ఉంది, సిక్కుల్లో కూడా ఉంది. కులం అనేటువంటి దాని వ్యాప్తి అనేటువంటిది చాలా ఎక్కువగా మనకు కనబడుతుంది. భారతదేశం నుంచి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా తీసుకెళ్లే వాళ్ళు రెండు తమ వెంట తప్పకుండా తీసుకెళ్తారు అని చెప్తారు. ఒకటి ఆవకాయ, రెండోది కులం. ఈ కులం లేకుండా కుల పట్టింపులు నిజానికి అక్కడే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విద్యులు ఉన్నారు అనుకునే చోటే కుల పట్టింపులు చాలా ఉంటాయి. వాళ్ళంతా ఇండియాకి వచ్చి పెళ్లి చేసుకుంటుంటారు. ఎందుకంటే తమ కులంలో వ్యక్తిని పెళ్ళాడాలి, అది మహిళ గాని పురుషుడు గాని ఇండియాకు వచ్చి పెళ్లి చేసుకుంటుంటారు. ఇంత దుర్భరమైనటువంటి స్థితి మనకి ఇంకా ఎక్కడ లేకపోవచ్చు. కుల వ్యవస్థ గట్టిగా ఉండటం వల్లే కులాంతర వివాహాలు పెరుగుతున్నా కూడా దాని ప్రతిఘటన, దానికి వ్యతిరేకత కూడా అదే విధంగా ఉంది. మనం ఇక్కడ ఎగ్జిబిషన్ లో పెట్టాము. మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి కుల దురహంకార హత్యల్లో ముఖ్యమైనటువంటి వాటి నేరేషన్ అంతా కూడా మీరు మనం పెట్టిన ఎగ్జిబిషన్ లో తిలకించవచ్చు. దేశవ్యాప్తంగా ఈ కుల దురహంకార హత్యలు జరుగుతున్నాయి. వందల సంఖ్యలో కుల దురహంకార హత్యలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా రికార్డుల్లోకి రానటువంటివి కూడా చాలా ఉన్నాయి. సో ఈ కులాన్ని నిర్మూలించాలి అనేటువంటిది కేవలం ఆర్థిక అంశాలతో మాత్రమే నిర్మూలించటం సాధ్యమయ్యేటువంటి పని కాదు. అది భావజాల పరంగా కూడా కులానికి వ్యతిరేకంగా పోరాడాలి అనేటువంటి అభిప్రాయం ఉండాలి. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా తల్లిదండ్రులు పిల్లల పెళ్లిళ్ళు చేయటం లేదు, పిల్లలే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. భార్యను గాని తనకు భర్తను గాని ఎంపిక చేసుకొని పెళ్లిళ్ళు చేసుకుంటారు. కానీ మన దేశంలో అట్లా లేదు, తల్లిదండ్రులే పెళ్లిళ్ళు చేస్తారు. తండ్రి ఎవరైనా కనపడితే నీ కూతురికి ఎప్పుడు పెళ్లి చేస్తావు, నీ కొడుకు ఎప్పుడు పెళ్లి చేస్తావు అని అడుగుతారు. వాళ్ళకి చేత కాదా పెళ్లి చేసుకోవడానికి? తల్లిదండ్రులు ఎందుకు చేయాలి? ఇది విదేశాల్లో మనకు కనిపిస్తున్నది. ఇది ఎందుకుంది, ఇంకా స్ట్రాంగ్ గా ఎందుకుంది మన దేశంలో? మనం వెనకబడటానికి ఒక నిదర్శనం. కానీ దీనికి మూలమైనటువంటి కారణం ఏమిటి అని చూస్తే కులమే దీనికి మూలమైనటువంటి జరుగుతున్నాయి. ఒకవేళ రిజర్వేషన్లు జరగకపోతే, ఒకవేళ అమలై ఉండకపోతే, అది జరగకపోతే, రిజర్వేషన్లు అనేవి లేకనేపోతే ఈరోజు మనం చూస్తున్న కుల దురహంకార హత్య, కులాంతర వివాహాలు అనేటువంటిది జరిగేవే కావు, ఇప్పటికి కూడా జరిగేవి కావు. రిజర్వేషన్లు అనేటువంటి దాన్ని చాలా మంది వ్యతిరేకిస్తుంటారు, చాలా అపోహలు ఉంటాయి దాని మీద. కానీ అది సొసైటీ అడ్వాన్స్మెంట్ కి రిజర్వేషన్లు ఎంత ముఖ్యమో అర్థం చేసుకునేటువంటి పరిస్థితి మన విద్యల్లోనే లోపించినటువంటి స్థితిని మనం గమనిస్తాం. కనుక ఇటువంటి విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని భావజాల రంగంలో కృషి చేయాలి. అది సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సాధ్యమవుతుంది. ఆట పాట ద్వారా ఈ కులం లేదు, కులాన్ని నిర్మూలిద్దాం అనేటువంటి భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో సుందర విజ్ఞాన కేంద్రం, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం, ఇక మిగతా అనేక సంస్థల్ని, ప్రముఖుల్ని, మేధావుల్ని అందరినీ కూడా ఒక వేదిక మీదకి చేర్చి ఈ కుల నిర్మూలన సాంస్కృతిక ఉత్సవాల్ని నిర్వహిస్తున్నాం. ఇందులో ఉపన్యాసాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఈ సాంస్కృతికోత్సవాల్లో ఉపన్యాసాలు తక్కువగా ఉంటాయంటే నన్ను కూడా ముగించమని కొడుతున్నారు. అయిపోయింది, ముగిస్తున్నాను. అయితే ఉపన్యాసాలు చాలా తక్కువగా ఉంటాయి. మెయిన్గా మనం సాంస్కృతిక కార్యక్రమాల మీదనే ఫోకస్ ఉంటుంది. ఇందులో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాటలు ఉంటాయి, నృత్యాలు ఉంటాయి, నాటికలు ఉంటాయి. రేపు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాటకం ఒంగోలు వాళ్ళు వచ్చి ఒక
జ్యోతిబా ఫూలే మీద 2.5 గంటల పాటు ఒక నాటకం ఉంటుంది. మిగతా అన్ని కూడా నాటికలే ఉంటాయి, నాటకాలు ఉండవు. ఎందుకంటే మిగతా కల్చరల్ ఈవెంట్స్ కి మనం సమయం ఇవ్వాలంటే నాటకాల ద్వారా, నాటకం పెట్టుకుంటే సాధ్యం కాదు. అందుకని చిన్న చిన్న నాటికలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఉత్తేజభరితంగా ఉంటాయని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఈ రోజు వచ్చినట్లుగానే ఇంతకు మించి ఎక్కువ సంఖ్యలో రేపటి నుంచి జరగబోయే, ఈ రోజు నుంచి మిగతా 4 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాలకు పబ్లిక్ హాజరు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, నేను ఇప్పుడు మన ఈ కుల నిర్మూలన వారోత్సవాలకి చైర్మన్ గా ఇంతమంది మేధావులు వీళ్ళందరూ ఉన్నారు. వీరందరికీ చైర్మన్ గా మనం మాధవరావు గారిని, కాకి మాధవరావు గారిని మీరు చైర్మన్ గా ఉండాలి, ఈ ఉత్సవాల్ని ప్రారంభించాలి అని చెప్పి అడిగాము. వారు సంతోషంగా అంగీకరించారు. మాధవరావు గారు ఈ డౌన్ ట్రాడన్ కోసం ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఆయన చేసినటువంటి కృషి అపారమైనటువంటిది. మనం ఎస్ఆర్ శంకరన్ గారి గురించి వింటాము, ఆయన ఎంత పని చేశారు ఈ డౌన్ ట్రాడన్ గురించి, వాళ్ళ అభివృద్ధి గురించి ఎంత వెంటబడ్డాడు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ని ఆయన, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ని, ఆ డిపార్ట్మెంట్ ని పూర్తిగా ఆయన మార్చేశారు. ఆ మాధవరావు గారు, మన ఎస్ఆర్ శంకరన్ గారి తర్వాత ఇంకెవరు ఆ పని చేశారు అంటే ఎవరైనా సరే మాధవరావు గారి పేరే చెప్తారు. ఆ తర్వాత అనేక మంది ఆ దారిలో వెళ్ళారు. అందుకనే మన దేశంలో కానీ మన రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఈ విధంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం మీద కూడా ఇటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ లేకపోతే ప్రభుత్వంలో ఎన్నికైన వాళ్ళు ఎవరు కూడా ఈ సెక్షన్స్ నుంచి వచ్చి దృష్టి కలిగినటువంటి వారేమీ కాదు. కానీ వారు ఇటువంటి ఐఏఎస్ అధికారులు లేకపోతే మనం ఈ రోజు అనుభవిస్తున్నటువంటి పథకాలు కానీ వేరియస్ ప్రాజెక్ట్స్ కానీ అవి అమల్లోకి వచ్చి ఉండేవి కావు. కనుక వారిని, దాన్నంతటినీ దృష్టిలో పెట్టుకొని వారిని ఈ ఉత్సవాలకి చైర్మన్ గా మీరు ఉండాలని చెప్పేసి కోరాము. వారు అంగీకరించారు. వారికి మీ అందరి తరఫున ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వారు ఈ ఉత్సవాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.